దేవుడు అంటే రిచ్గా ఉండాలి. ఏ చోటు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను. ఏ చోటు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను. ఏ చోటు దేవుడు ఏంటండి బుర్ర లేకున్నాను. బెల్లాన్ని ఎవడో ఎత్తిపోయాడు, మడత ఎక్కేశారని కోతులు తీసుకెళ్ళి మాటంట మనుషులే మాట్లాడరు. కోతులతో బ్రిడ్జి కట్టాడు. అది మాట్లాడతాం మనం 3 మేకులు తీసుకోలేదు. 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 ఎవరంటే ఏడుస్తాడు. వెరీ సారీ, వెరీ సారీ. 2000 సంవత్సరాలైంది సేమ్ ఒకే గుడ్డ. 2000 సంవత్సరాలైంది సేమ్ ఒకే గుడ్డ. 2000 సంవత్సరాలైంది సేమ్ ఒకే గుడ్డ. పంచుని పుల్లు పని ఎలాగా ఏందో. పంచుని పుల్లు పని ఎలాగా ఏందో. ఇలాగా చున్నీ ఎవరు వేసుకుంటారా పగలాడోలే. మరి ఎవరైనా 2 కాదేమో మన దేవుడు. ఇలాగా చున్నీ ఎవరు వేసుకుంటారా పగలాడోలే. మరి ఎవరైనా 2 కాదేమో మన దేవుడు. ఇలాగా చున్నీ ఎవరు వేసుకుంటారా పగలాడోలే. మరి ఎవరైనా 2 కాదేమో మన దేవుడు. నిజమే చదివితే తెలుస్తుంది. ఆ దరిద్రం మనకెందుకు, ఆ దరిద్రం మనకెందుకు, ఆ దరిద్రం మనకెందుకు. అవసరమా అవసరమా ఎర్రవట్రా మనం. మీ పుస్తకంలో మీ పేరు మీ అమ్మ నాన్నగారి పేర్లు ఉన్నాయా? మీ పుస్తకంలో ఒక మంచి అమ్మను చూపించగలరా? ఇవే క్వశ్చన్స్ని మనల్ని తిరిగి హిందువుల కింద అడిగితే కొత్త చెప్పులు కొనుక్కున్నాను. అడగకూడదు. ఎందుకు అడగకూడదు చెప్పు, ఎందుకు అడగకూడదు చెప్పు. ఇప్పుడు ఎవరో ఒక ఆయన అక్కడ షాప్ పెట్టుకున్నాడు నాన్న, బంగారం షాపో లేకపోతే ఇంకో షాపు పెట్టుకున్నాడు. పెట్టుకుని బోర్డు పెట్టాడు, కొంటావో కొనవో నీ ఇష్టం. నువ్వు వచ్చే దారిలో విజేత సూపర్ మార్కెట్ ఇంకా ఏవో ఉన్నాయి. నిన్నేమైనా పిలిచారా వాళ్ళు? రండి రండి విజేత సూపర్ మార్కెట్ రండి పిలిచారా? రిలయన్స్ వాళ్ళు ఎవరైనా పిలిచారా? కానీ మీ ఇంటికి వచ్చి ఏమండి అని తలుపు కొట్టి రియాక్టే అవుతున్నావు అంతే. కాదు ఇప్పుడు మిమ్మల్ని మన అడగకూడదమ్మా. ఈ భూమి మీద ఎవడ హిందువులు క్వశ్చన్లు అడగకూడదు, అడిగే హక్కు లేదు. ఎందుకని మనం ఎవరైనా అడుక్కోగా మతం మారమని. మీ పుస్తకంలో అమ్మా నాన్న పేర్లు ఉన్నాయా? ఒరే ఆంటీ, నీకు విషయం తెలీదు, నీకు పరిజ్ఞానం అనేది లేదు బైబిల్ పైన. వాడేదో కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు, నువ్వేదో దాన్ని ఒక గొప్పగా నువ్వు ఫీల్ అయిపోయి చదవడము, వాడు దానికి ఆన్సర్ చెప్పడము. ఏమని బైబిల్లో మీ పేర్లు ఉన్నాయి. ఎందుకుంటారా బైబిల్లో? ఒరే పొరంబాకులు ఇచ్చా ఆంటీ, ఎందుకుంటాయి బైబిల్లో? శివశంకర్ నా పేరు బైబిల్ ఎందుకుంటుంది? బైబిల్ మతాన్ని ప్రోత్సహించేది కాదు కదా. బైబిల్ అనేది మార్గం కదా. బైబిల్ మనల్ని మన యొక్క మనసును మార్చేది కదా. పేరుతో సంబంధం ఏంటి? ఇప్పుడు మనసు మారితే వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. మనసు మారితే పేరు మార్చుకుంటే కాదు. వాడి సరే లుచ్చేదాసు, వాడి సరే వాడి టెంకలో ఏమీ లేదు, నీ టెంకలో కూడా ఏం లేదా ఆంటీ? ఎట్లా ఆడతావు? మరో ప్రశ్న, మీ గ్రంథాల్లో మంచి అమ్మని మంచి తల్లిని చూపించగలరా అని అడుగుతున్నారు. వరే 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 మీరు అసలు మీరు ఏం తింటున్నారు? మీరు అసలు కడుపుకి అడగాల్సిన ప్రశ్నేనది. సరే అడిగావు, సరే. మా బైబిల్ గ్రంథం గురించి మాకు తెలుసు. ఎవరెవరు మంచి తల్లులు ఉన్నారు, గొప్ప తల్లులు ఉన్నారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అందరూ మాకు తెలుసు. అర్థమవుతుందా? దానికి ముందుగా మన గ్రంథాల్లో ఎవరైతే కొంతమంది తల్లులు ఉన్నారో, మనకు నచ్చిన తల్లులు, మనకు ప్రీతికరమైన తల్లులు, మనకు దగ్గరగా ఉండే తల్లుల గురించి ఈరోజు ఇప్పుడు మనము కాసేపు మాట్లాడుకుందాం. మొట్టమొదట దేవి. ఆమె దేవి అంటే ఈ సృష్టిని ఆమె ద్వారా సృష్టింపబడింది అని చెప్పుకునేటువంటి తల్లి. ఆమె రాజరాజేశ్వరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ పేరైనా కావచ్చు, ఏదైనా పెట్టుకోండి మీరు అందులో. ఆమె కొడుకుల్ని పెళ్లి చేసుకున్నది, కొడుకులను పుట్టించి, ఆమె ద్వారా కొడుకులను పుట్టించి పెళ్లి చేసుకుంది. మీ గ్రంథాల ప్రకారం మరి ఈమె గొప్ప తల్లి కదా, వండర్ఫుల్ మదర్. ఈమె గొప్ప మదర్. కొడుకుల్ని పెళ్లి చేసుకున్న తల్లి గొప్ప మదర్. ఒకటి అయిపోయింది. తర్వాత 2, మన సీతమ్మ వారు ఉన్నారు కదా, సీతమ్మ తండ్రిని కదా పెళ్లి చేసుకుంది. ఎలాగ అంటారా?
ఇప్పుడు విష్ణువు భూదేవిని పెళ్లి చేసుకున్నాడండి. విష్ణువు భూదేవి భర్త. ఈ భూదేవికి కూతురు ఎవరు? సీత. ఆ విష్ణువే రాముడయ్యి మరలా సీతను పెళ్లి చేసుకున్నాడు. గొప్ప మాత, గొప్ప తల్లి. నా సొంత మాటలు కాదు, గ్రంథాల ప్రకారం. ఎంత గొప్ప తల్లి ఆమె సీత. తండ్రిని పెళ్లి చేసుకుంది. ది గ్రేట్ మదర్. ఆలోచించండి, మీరే ఆలోచించండి. తర్వాత తండ్రి చేత కామ చూపులు చూపించుకోబడ్డ కూతురు ఎవరు తెలుసా? మన గంగమ్మ. ఎవరు? శ్రీకృష్ణుడు చెమట ఇలా తీసివేస్తే ఆ చెమట ద్వారా జనించినటువంటి గంగమ్మ నిల్చుకొని ఉంటే ఇలా ఈ కామ చూపులతో కామాంధుడు చూస్తూ ఆమెను ప్రేరేపిస్తూ ఆమెను ముగ్గులోకి దింపుతూ అలా ఇలా చేస్తూ పులిహార కలుపుతూ ఆ పులిహారలో లీనమై మిళితమై ఏవేవి మాటలు వస్తున్నాయి. ఆమె అందులోకి చొచ్చుకొని పోయి ఆ కామ చూపుల్లోకి తన కామత్వాన్ని కూడా కలిపి చూస్తూ ఉంది గొప్ప తల్లి గంగామాత. గ్రేట్. అలాగే ఒకడున్నాడండి. తండ్రి కూతుర్ని రేప్ చేసేసాడు. ఎలాగూ? కూతుర్ని పుట్టించి ఆమెను 100 సంవత్సరాల ఒక పద్మంలోకి తీసుకెళ్ళినటువంటి ఒక ప్రవృద్ధుడున్నాడండి. ఆయన తీసుకువెళ్ళి రేప్ చేయబడింది కదా ఆమె చాలా గొప్ప మాత. ఆమె మన సరస్వతి గారు అకార్డింగ్ హిందూ గ్రంథాస్ ఏం చేసింది? ఆమెను గొప్ప తల్లి అనందమ్మా. రేప్ చేయబడింది కదా. ఎవరి ద్వారా? సొంత తండ్రి ద్వారా రేప్ చేయబడింది. మరి గొప్ప తల్లి అనందమ్మ సరస్వతిని చెప్పాలి మీరు. ప్రేక్షకులారా మీరేని చెప్పండి. సరే, తర్వాత అన్నదమ్ముల చేత, ఋషుల చేత, తండ్రి చేత కామ చూపులకి లొంగిపోయినటువంటి సంధ్యాదేవి అని ఒక ఆమె ఉంది, బ్రహ్మ కూతురు. వాళ్ళ చేత దానికి పీడితురాలై దానికి ఆకట్టుకొని అందులో ఆమె చొచ్చుకుపోయింది. ఎవరు? సంధ్యాదేవి. ఈమె కూడా గొప్ప మాత కదా, కామానికి లోనైపోయిన ఆమె. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మన 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 హిందూ గ్రంథాల్లో, నమ్మండి. వీళ్ళందరూ గొప్ప తల్లులు. వీడు అడిగాడు కదా ఒక్క తల్లిని చూపించండి. నేను చాలా తల్లిని చూపిస్తున్నా మన హైందవ గ్రంథాల నుంచి. తర్వాత మన తులసి ఉంది కదా, ఆమె కూడా చాలా గొప్ప పవిత్రురాలు. ఆమెను మనము ఫాలో అవ్వాల. వేరేవాడు ఈవిడ వచ్చి రేప్ చేయబడిన తర్వాత తనను గుర్తించింది, దాని ముందు గుర్తించలేకపోయింది. ఆమె కూడా మంచి తల్లి. ఆమె కూడా ఈ లోక కళ్యాణం కోసం ఆ విధంగా చేయబడింది. ఆమెలో వీర్యం వదిలించుకుంది లోక కళ్యాణం కోసం. ఆమె కూడా గొప్ప మహానుభావురాలు, గొప్ప తల్లిగా తీర్చబడిందండి. తర్వాత అలాగే సొంత అన్నను పెళ్లి చేసుకుని ఇది లోక కళ్యాణం కోసం, ఇది చాలా గొప్ప వైభవమైనటువంటి పెళ్లి అని నిరూపించుకోబడ్డ మన లక్ష్మి. ఎవరు? శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో అతని భార్య. ఇద్దరు ఒకే తండ్రికి పుట్టి ఒకే తల్లికి పుట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇట్లాంటి తల్లులు అన్నని పెళ్లి చేసుకోవడం లోక కళ్యాణం కోసం అని మరలా రాయబడింది అందులో. ఎంత గొప్ప తల్లి అండి. ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలండి. ఆమె గొప్ప తల్లి. తర్వాత ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు మంచిగా మంచి పనిలో ఉన్నారు. వాళ్ళు ఒక సంగ్రామం, ఒక ఏం చెప్పాలి దాన్ని, ఏదో వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక గోడ కట్టలేదు పాపము, ఒక చిన్న తలుపు లేదు ఆ ఇంటికి లేకుండా వాళ్ళు ఏదేదో చేసుకుంటా ఉన్న సందర్భంలో ఒక అగ్ని అనేవాడు వచ్చి వాళ్ళిద్దరు నగ్నంగా చూసేశాడు. అట్లాంటి తల్లి కూడా ఇక్కడ ఉంది. వాళ్ళని కూడా ఆదర్శంగా మనం తీసుకోవాలి. ఇట్లాంటి తల్లి అంటే ఎదుటి వాడి చేత నగ్నంగా చూపించుకోబడ తల్లులు కూడా ఉన్నారు ఇక్కడ. ఎంత దుర్మార్గం.
అని మనం అడిగామనుకోండి, నో 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 ఇదంతా లోక కళ్యాణం అనేక మందికి తెలియపరచడానికి అని మనకు చెప్పుకుంటా వస్తారు. ఇట్లాంటి తల్లులు ఉన్నారు. అంతేకాదండి, గాలి చేత ప్రేరేపింపబడి గాలి వెళ్ళి తన శరీరాన్ని ఇలా కౌగిలించుకుని పట్టుకొని ఏదేదో చేస్తూ ఉంటే ఆ ముగ్ధురాలయ్యి, ఫస్ట్ లో వద్దన్నగానే తర్వాత ముగ్ధురాలైపోయి ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి మన అంజనాదేవి, ఆమె కూడా గొప్ప తల్లి అండి. హనుమానికి జన్మనిచ్చింది, ఆమె కూడా గొప్ప తల్లి. వాయుపుత్ర అని పేరు ఆయనకి. నా సొంత మాటలు కాదు, అకార్డింగ్ వారి యొక్క గ్రంథాల ప్రకారం ఇట్లాంటి తల్లులు ఉన్నారండి. అలాగే 5 మందిని పెళ్లి చేసుకున్న ద్రౌపది గారు ఉన్నారు. ఆమె గొప్ప తల్లి అండి, గొప్ప తల్లి. మత్స్యగంధ ఉంది, ఆమె కూడా గొప్ప తల్లి. ఒక ఋషి పడవలైకి ప్రయాణిస్తూ ఇద్దరు ఏదేదో పాట పాడుకుంటా వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే అతనికి కామానికి ఆమె బలైపోయి రేప్ చేయించబడినటువంటి గొప్ప తల్లిగా ఉంది. ఇది కూడా లోక కళ్యాణం కోసం. ఇవన్నీ లోక కళ్యాణం కోసం అండి. అలాగే మన కుంతిదేవి గారు ఉన్నారు. సూర్యుని చేత ప్రేరేపింపబడి ఒక పుత్రుని కనేసింది. ఇట్లాంటి కామ పూరితమైనటువంటి అనేక పదాలు ఇందులో చేర్చబడ్డాయి ఈ హిందూ గ్రంథాల్లో. నేను ఏమండలేదు, ఇట్లాంటి గొప్ప తల్లిని మనము స్మరించుకోవడం కూడా ఒక నిదర్శనంగా మన డిచ్కీ బాబా గారు, మన ఆంటీ గారు మన ద్వారా చెప్పించుకొని వాళ్ళు కూడా విని దీన్ని ఫాలో అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చివరిగా బృంద కూడా ఒక గొప్ప తల్లి, గొప్ప మహానుభావురాలు. అట్లాంటి తల్లులు అనేక మంది ఇక్కడ ఉండగా మనకు దిగిలేంటి, వాళ్ళని ఫాలో అయిపోదాం మనం. అంటాడు ఈ పొరంబొగ్గాడు, మాకు హిందూ గ్రంథాల గురించి ఎవరు మాట్లాడకూడదంట. ఎందుకు మాట్లాడకూడదురా? రే, నీకొక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలా? నువ్వు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అంటారా? ఒరే లఫ్ఫుట్గా ఆంటీ అడగచ్చు కదా ఈ మాట. ఏమిరా పిలక పొరంబోకు, ఏమిరా లుచ్చా పొరంబోకు, ఏమిరా మీసాల గడ్డాల లేని 0.5గా నువ్వు చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారంగా నువ్వు భావిస్తున్నావే, ఇది తప్పు కదరా అని నువ్వు అడచ్చు కదా ఆంటీ. అడిగా ఆంటీ, ఒకసారి అడుగు. వీణ్ణంట ఎవరు ప్రశ్నించకూడదంట. వాడెవడో బోర్డు పెట్టుకున్నాడంట, ఆ బోర్డుతో సమానం అంట. ఒరే లఫుడ్గా, ఒరే లుచ్చాగా, ఒరే లఫంగిగా. రే, సత్యం ఎక్కడుంటే దాన్ని అన్వేషించి అక్కడికి వెళ్తారా జనాలు? అర్థమవుతుందా నీకు? ఇప్పుడు సత్యం ఏదైతే ఉందో దాన్ని అన్వేషించి అక్కడికి వెళ్తారు జనాలు, దాన్ని ఆస్వాదిస్తారు. దాన్ని ఎప్పుడు